హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ హర్ష. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే మనమైతే 2025లో లాస్ట్ వీడియో అయితే చేయబోతున్నాము. ఐ మీన్ ఆల్మోస్ట్ ఇది 2026. అయినో వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి, అది కూడా తెలుసు. బట్ ఎంత ట్రై చేసినా అదైతే అవ్వట్లేదు. అండ్ మనమైతే ఇప్పుడు అయోధ్యకి వెళ్ళబోతున్నాము. మనకైతే ఈరోజు ఫ్లైట్ అరౌండ్ 4 o'clock అయితే ఉంది, 3:30కి అలా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను నా రూమ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. డైరెక్ట్గా అయోధ్య అండ్ వారణాసి అండ్ దెన్ ఢిల్లీ టు హైదరాబాద్ అనమాట. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో అక్కడే ఇంట్రో కదా, సో ఈసారి డిఫరెంట్గా ఉండాలని చెప్పి రూమ్ నుంచి చేస్తున్నాను. చలో మరి డైరెక్ట్గా అయోధ్యలో అయితే కలుసుకుందాము ఎయిర్పోర్ట్లో. చలో ఉంటా మరి. సో టైం అయితే ఇప్పుడు ఎంత అయిందంటే ఎగ్జాక్ట్గా 5:30 అయింది. 5:30కి ఇంత చీకటి అయింది, అసలు బయట ఏం కనిపించట్లేదు అనమాట. ఇప్పుడే మనం అయోధ్యలో అయితే ల్యాండ్ అయినాము. అండ్ ఈ వెదర్ చూడండి అసలు ఎట్లుందో, అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం ఫాగ్ వెదర్ ఉంది అండ్ కొంచెం కూడా కనిపించట్లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా ఉంటుందని. నేను ఇంకా ఏదో చీకటి కాదేమో కదా అని అనుకున్నా, కానీ 5:30కి ఇంతనా మరి. సో హెవీ విండ్ అయితే ఉంది. ఇప్పుడైతే టెంపరేచర్ ఆల్మోస్ట్ 6 degrees అయితే ఉంది. ఇక్కడ ఫుల్ విండ్ ఉంది. అసలు మొత్తం ఫాగీ వెదర్ అంతా కవర్ అయిపోయింది. ఈ బస్ అయితే ఫుల్ అయింది. ఇంకో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. అండ్ అసలు వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారో ఏమో, ఇక్కడ అంత ఘోరంగా ఉంది చలి అయితే. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల అనమాట. జస్ట్ ఒకటి 2 చెకింగ్ బెల్స్ ఉన్నాయి అంతే, లగేజెస్ కలెక్ట్ చేసుకున్న బెల్స్. అండ్ మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాము. ఇది మేబీ సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉందనుకుంటా. ఎక్కువ వీడియోస్ తీయద్దు. ఇక్కడ హీటర్స్ ఉన్నాయి, కొంచెం వేడిగా ఉంది. బయటికి వెళ్తే సుక్కలే అనుకుంటా. ఇది జస్ట్ అరైవల్స్ అనమాట, చిన్న ఉంది. అండ్ అవతల డిపార్చర్స్. సో మనమైతే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము. అయితే ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ అనమాట. సో మొత్తం ఇలా మంచిగా పిల్లర్స్తో, రీసెంట్ ఎయిర్పోర్ట్ కాబట్టి దీన్ని నీట్గా చేశారు, మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. కనిపిస్తుంది అవతలనేమో డిపార్చర్స్, ఇదేమో అరైవల్స్ అనమాట. చిన్నగానే ఉంది ఎయిర్పోర్ట్, బట్ బాగుంది. ఇదంతా కన్స్ట్రక్షన్ చూడండి, ఫుల్ ఫాగ్. ఇంకా టైం 5:30 కూడా అవ్వలేదు, అయినా కూడా ఇంత ఘోరంగా ఉంది చూడండి వెదర్. సో రూమ్ టూర్ ఇదే. ఇంతకు మించి పెద్దగా లేదు. 500 అంట, సింగిల్ బెడ్. ఇద్దరు పడుకోవచ్చు, కానీ ఒకరికైతే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇంతే, చాలా చిన్నగా ఉంది. కనిపిస్తుందా? చాలా చిన్నగా ఉంది. అక్కడ ఉన్న వాష్రూమ్. సో నేను ఎలాగో మార్నింగ్ వెళ్ళిపోతాను కదా అనేసి తీసుకున్నాను అనమాట. సో ఈ రూమ్ వచ్చేసి 500 పడింది. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఒక అర్థం కూడా లేదు చూపిద్దామంటే. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నా. చలో మరి బయటికి అయితే వెళ్దాం మనం. ఈ రోడ్లో ఒక 500 meters అయితే వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ 9 వరకు అంట టెంపుల్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ చౌరస్తా అనమాట. చాలా ఫాగీగా ఉంది. ఇక్కడ ఉన్నది మెయిన్ చౌరస్తా. సో నేనైతే ఇంకా పేమెంట్ కానీ ఎంట్రీ కానీ ఏం చేయలేదు. నేను తీసుకున్న రూమ్ ఇదే అనమాట ఇక్కడ ఉన్నది. సో కొంచెం లోపలికి వెళ్ళాలి అంతే. సో టెంపుల్ వచ్చేసి 9 o'clock దాకా అనమాట. సో 9 వరకు అయితే ఉంటుందంట. సో ఇప్పుడు టైం అయితే 7 అయ్యింది. సో అంతలోపు మనం అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాము. వీలైతే ఎర్లీ మార్నింగ్ 4-4:30కి అట్లా హారతి కూడా ఇస్తారంట. కరెక్ట్ టైమింగ్స్ కలుపుకొని మళ్ళీ పొద్దున్నే లేచి అయితే వెళ్దాం మనము. అది మ్యాటర్. సో మీరు ఎక్కడ వెళ్ళాలన్నా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, టుక్స్ అని అంటారు. సో ఇవి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈవెన్ బస్సెస్ కూడా ఉంటాయి, బస్సెస్ తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ప్రైవేట్ క్యాబ్స్ని వాటిని అయితే అలో చేయరు ఇక్కడ లోపలికి. మీరు చూస్తే ఎక్కడ కార్లు అయితే కనిపించవు, మొత్తం ఈ ఎలక్ట్రిక్ వెహికల్సే కనిపిస్తాయి అనమాట టెంపుల్కి దగ్గరలో. ఆ చౌరస్తా నుంచి అయితే అలో చేయరు అనమాట. మొత్తం ఇలాంటి బగ్గీస్, ఇలాంటి టుక్సే ఉంటాయి. సో ఇదంతా టెంపుల్ ఏరియా అనమాట. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఫ్రంట్ సైడ్ అవుతున్నాము, లోపలికి ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ పిల్లర్స్ అయితే లేకుండా అనమాట. అండ్ ఇక్కడ నమస్కారం పెడుతున్నట్లయితే ఉంది ఇలాగా. సో దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదంతా క్యూ లైన్స్ అనమాట. ముందర మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఉంటుందంట, అక్కడైతే సబ్మిట్ చేసేయాలి. అండ్ ఫాగ్ ఉంది, నాకైతే అంత చలి ఏం పెట్టట్లేదు, నార్మల్గానే అనిపిస్తుంది. మేబీ మార్నింగ్ టైంలో ఎక్కువ అనిపిస్తుందేమో, చూడాలి మరి. ఇదంతా క్యూ లైన్స్ అనమాట. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దాకా. టెంపుల్ ఇంకా కొంచెం ముందు ఉంటుంది. మొత్తం ఫాగీ వెదర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. అబ్బా, ఇక్కడికి వచ్చినాక చల్ల తగులుతుంది. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే మొత్తము మొబైల్స్ అండ్ చెప్పల్స్ అయితే స్టోర్ చేసుకుంటారు ఫ్రీగా. అండ్ ఫోన్స్ అవేం అలో లేవన్నమాట. సో ఇక్కడనే లాస్ట్ అనమాట.
అండ్ మెయిన్ లోపలికి టెంపుల్లోకి అసలు మొబైల్స్ కానీ ఏం అలో లేదు. సో ఫొటోస్ దిగడం కష్టం. మీరు ఏం దిగాలనుకుని ఇక్కడే దిగాలన్నమాట. సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. మళ్ళీ ఒకసారి మార్నింగ్ అయితే ట్రై చేయాలి ఫోటో కోసము. వచ్చింది కానీ ఓకే ఓకే, నాట్ దట్ మచ్ గుడ్ అనమాట. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సారీ, మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసాము. ఇట్స్ రైడ్ విత్ హర్ష అనమాట. సో మనం ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం కాబట్టి అటైర్ అంతా చేంజ్ అయిపోయింది. జై శ్రీరామ్ అయితే వేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇప్పుడు మనం ఉన్నదైతే సరయూ ఘాట్ ఉంటుంది కదా, సరయూ నది అనమాట. ఇక్కడ ఇక్కడ పోతున్న నది, ఇక్కడ ప్రవహిస్తున్న నది అయితే సరయూ నది అనమాట. అండ్ దీంట్లో అందరూ స్నానాలు చేసేసి టెంపుల్స్కి అయితే వెళ్తారు. ఇక్కడ ఉన్న రామ్ మందిర్కి అండ్ హనుమాన్ గరి అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అన్నిటికైతే వెళ్తారు. అండ్ వాటర్ అయితే అక్కడ నుంచి వస్తుంది, కనిపిస్తుందా? సో అక్కడ ముందు నుంచి వస్తుంది. ఎక్కువ కోతులు ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయో అని భయం అవుతుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, కనిపిస్తుందా? ఇంత చెత్త కూడా ఉండనియకుండా వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. చాలా బాగా నచ్చింది అది. అండ్ ఇట్ సైడ్ కూడా ఉందన్నమాట. కానీ మన వాళ్ళు తెలిసిందే కదా, పూలు పళ్ళు అన్నీ ఏమేమో వేసేస్తున్నారు, దీపాలన్నీ. నాకు తెలిసి అవన్నీ ఇంకో దగ్గర క్లీన్ అయితే చేస్తుంటారు అనుకుంటా. సో ఇప్పుడైతే మనం జస్ట్ ఇలా కిందికి వెళ్ళేసి అక్కడ జస్ట్ వాటర్ మీద అయితే చల్లుకొని వద్దాం. అవి చాలా చల్లగా ఉంటాయి. మనకు ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అంటే కొంచెం భయం అనమాట. సో నేనైతే దీంట్లో ఏం డిప్ అవ్వలేదు. నాకు ఇది మర్చిపోయాను యాక్చువల్గా, నా ప్లాన్లో లేకుండే. సో జస్ట్ అలా వెళ్ళి వాటర్ మీద చల్లేసుకొని వెళ్ళిపోదాము టెంపుల్కి, హనుమాన్ గారికి. అండ్ ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తారు. దివాళీ ఆ టైంలో అయితే హెవీ రష్ ఉంటుందంట. ఆల్మోస్ట్ ఒక 20 lakh పీపుల్ వస్తారంట ఎవ్రీడే. దీంట్లో స్నానాలు చేస్తారంట. సో ఇప్పుడు నార్మల్ టైం కాబట్టి చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సో ఇక్కడున్న ఈ ప్లేస్ని అయితే లతా మంగేష్కర్ చౌక్ అని అంటారు. సో ఇదైతే సెంటర్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా సరియూ రివర్ అయితే ఉంటుంది, సరియూ ఘాట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. మొత్తం అవతల కూడా ఘాట్ ఉంటుంది అండ్ ఇక్కడ సైడ్ కూడా ఘాట్ ఉంటుంది మొత్తము. సో ఇవతల సైడ్ కూడా ఒకసారి అయితే చూసేసి మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. సో ఇప్పుడే ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్న అయితే చూసుకున్నాము. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే హనుమాన్ గరి అండ్ టెంపుల్ వస్తుంది. ఓ ఎవరో కింద పడ్డారు ఇందాకనే. అక్కడ అసలు యూటర్నే లేదు. ఆ సందుల నుంచి రావడానికి అయితే ట్రై చేశాను, కనిపించింది ఇందాక. దాన్ని ఒకసారి స్లో మోషన్లో అయితే ప్లే చేస్తా. వేరే వాళ్ళు అడ్డం ఉన్నారు అనుకుంటా. రూల్స్ పాటించవచ్చు కదా, ఎందుకు అవసరమా సందుల్లో దాంట్లో దీంట్లో? ఏం చేయలేము ఇలాంటి వాళ్ళని. ఇక్కడ సైడ్ అయితే చాలా ఘోరంగా పోలీసు వాళ్ళు పక్కన పడ్డా, అరే ఏం రాబాయ్ ఇట్లా పడ్డావు అంటారు, కానీ వాళ్ళని లేపని కూడా లేపారు. నిన్న కూడా ఒక సీన్ చూసిన అనమాట. అండ్ స్ట్రైట్కి వెళ్తే హనుమాన్ గరి అని మెయిన్ టెంపుల్ ఉంటుంది. అండ్ తర్వాత శ్రీరామ టెంపుల్ అయితే ఉంటుంది ముందరనే. అండ్ ఇదంతా చెప్పాను కదా ఇందాక, లతా మంగేష్కర్ ఘాట్ అని. అదనమాట. మనమైతే ఇప్పుడు హనుమాన్ గరి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వెళ్తున్న ఈ బస్సెస్ ఉన్నాయి కదా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కినా కూడా మెయిన్ స్టాప్ నుంచి మీకైతే జస్ట్ 10 రూపీసే తీసుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నా కూడా జస్ట్ 10 రూపీసే తీసుకుంటారు అనమాట. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చూడండి ఎంత ఘోరంగా వస్తున్నారో ఈ సందులో కూడా. అట్లుంటుంది. నార్మల్ అయితే ప్రైవేట్ కార్లు ఏవి కనిపించవు, బట్ ఇది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. సో మనమైతే ఇప్పుడు హనుమాన్ గరికి అయితే వెళ్తున్నాం, కనిపిస్తుంది కదా, ఇదన్నమాట హనుమాన్ గరి. లోపలికి అయితే వెళ్తాం. సో హనుమాన్ గరి అనే ప్లేస్కి అయితే వచ్చినాము. అసలు ఎంత మంది రష్ ఉన్నారో చూడండి, చాలా మంది ఉన్నారు. అక్కడ లోపలికి పై దాకున్నారు. అసలు ఈసారన్నా పోదాం అనుకున్నా కానీ చాలా తక్కువ టైం ఉంది. లోపలికి పోతారా లేదా డౌట్ అయితే వస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే అనుకుంటా, ఇంకా ఇక్కడ నుంచి మొక్కేసి వెళ్ళిపోవడమే. చాలా మెంబర్స్ ఉన్నారు, కనిపిస్తుంది అలా అయినా, చూస్తుంటేనే భయం అవుతుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనము టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు, శ్రీరామ్ టెంపుల్కి అయితే. అండ్ ఇటు నుంచి వెళ్ళినా కూడా వస్తుంది ఇటు నుంచి. అండ్ ఇదల్లా చూడండి ఎట్లుందో, మామూలుగా లేరు జనాలు అయితే. సో అలా సందుల్లో నడుచుకుంటూ హనుమాన్ గరి ప్లేస్ నుంచి అయితే ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వచ్చినాం, శ్రీరామ జన్మభూమి టెంపుల్కి అయితే వచ్చినాము. అండ్ ఇది చూసేసుకొని మనం రూమ్కి వెళ్ళి
ప్యాక్ చేసుకొని వారణాసి అయితే వెళ్ళాలన్నమాట. మనకైతే ఇప్పుడు బస్సు ఉంది 10:45కి, ఇప్పుడైతే టైం 8:45 అవుతుంది. ఇంకా 2 అవర్స్ ఉంది. 1.5 అవర్లో దర్శనం చేసుకొని మనమైతే రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేయాలి 10 o'clockకి. సో ఇక్కడ ఉన్నదే అనమాట మెయిన్ టెంపుల్ది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అన్ని లాకర్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్స్ అండ్ బ్యాగ్స్, తర్వాత చెప్పల్స్ అన్ని ఇక్కడ పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఇక్కడ మీకు కనిపిస్తుందా, అటు సైడ్ అయితే వెళ్ళాలి. అది ఎంట్రన్స్ అనమాట. అక్కడ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే వస్తారు జనాలంతా. సో ఇది మెయిన్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే అందరు ఇలా లోపలికి వెళ్తారు, మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తారు, ఈ మిడిల్లోకి. ఇది ఎగ్జిట్ అనమాట. ఈ మిడిల్లో ఉన్న ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇలా ఎగ్జిట్ అయిపోతారు ఇక్కడ నుంచి. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. సో బస్లోకి అయితే వచ్చేసిన రూమ్ చెక్అవుట్ చేసి. నేను బుక్ చేసుకున్నది అయితే సీటింగ్, కానీ ఇప్పుడు నేను స్లీపర్లో ఉన్నా. షాక్ అవ్వకండి చెప్తాను. అండ్ మనమైతే ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. రూమ్లో నుంచి చెక్అవుట్ చేసేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసినాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను బుక్ చేసుకున్న సీటింగ్ టికెట్ అది వచ్చేసి 400 రూపీస్ పడింది. ఇదేమో స్లీపర్ 700 అనుకుంటా. సో నా సీటు అండ్ నా పక్క సీట్లో వేరే కపుల్ ఉన్నారనమాట. సో వాళ్ళు పక్క పక్కనే కూర్చోవాలనుకున్నారు. సో వాళ్ళ సీట్ నాకు ఇచ్చేసారనమాట స్లీపర్ది. సో ఎలా అయితే ఏంటి, మంచిగా పోవచ్చు కదా మంచిగా అని చెప్పేసి నేను కూడా ఓకే అన్నాను. సో ఈ సీట్ అంతా ఇప్పుడు నాకేనంట. ఇంకా హాయిగా మంచిగా పడుకొని పోవచ్చు వారణాసి దాకా అయితే. ఇప్పుడైతే టైం అరౌండ్ మార్నింగ్ 10:30 అయింది. అండ్ వెళ్ళే వరకు 4, 3:30 అలా అవుతుందని చెప్పారు. చలో మరి వారణాసిలో వెళ్దాం.